తెలుగుదేశం పార్టీ టీడీపీ అనేది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ప్రధానంగా క్రియాశీలకంగా ఉన్న ఒక ముఖ్యమైన ప్రాంతీయ రాజకీయ పార్టీ. ఈ పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలు, చరిత్ర మరియు ముఖ్యమైన అంశాలు స్థాపకుడు నందమూరి తారక రామారావు ఎన్. టి. ఆర్. స్థాపించిన తేదీ మార్చి 29, 1982. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. పార్టీ గుర్తు సైకిల్, జెండాపై గుడిసె, చక్రం, నాగలి కూడా ఉంటాయి. ప్రధాన నినాదం తెలుగువారి ఆత్మగౌరవం మరియు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. పార్టీ ఆవిర్భావం ఎన్టీఆర్ ప్రస్థానం 1982 నుండి 1995. 1982లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడడమే ధ్యేయంగా ప్రముఖ నటుడు ఎన్. టి. రామారావు ఈ పార్టీని స్థాపించారు. చారిత్రాత్మక విజయం పార్టీ స్థాపించిన కేవలం 9 నెలల్లోనే 1983 ఎన్నికలలో ప్రభంజనం సృష్టించి భారీ మెజారిటీతో గెలిచి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. సంక్షేమ పథకాలు పేద ప్రజల కోసం ₹2లకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహాల నిర్మాణం మరియు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో 1984 లోక్సభ ఎన్నికల్లో 30 స్థానాలు గెలుచుకుని పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన ఏకైక ప్రాంతీయ పార్టీగా టీడీపీ రికార్డు సృష్టించింది. చంద్రబాబు నాయుడు నాయకత్వం 1995. ప్రస్తుతం 1995లో పార్టీలో జరిగిన అంతర్గత పరిణామాల తర్వాత ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు చేపట్టారు. అభివృద్ధి మరియు ఐటీ విప్లవం చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్గా పేరు తెచ్చుకున్నారు. హైదరాబాద్ను హైటెక్ సిటీగా మార్చడం, ఐటీ రంగం అభివృద్ధి మరియు మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. దీర్ఘకాల ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అత్యధిక కాలం 9 సంవత్సరాల పాటు వరుసగా ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడిగా ఆయన రికార్డు సృష్టించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం జరిగిన మొదటి ఎన్నికల్లో గెలిచి నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అమరావతి రాజధాని నిర్మాణానికి పునాది వేశారు. ముఖ్యమైన ఆశయాలు మరియు విధానాలు తెలుగు గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సంస్కృతి, భాష మరియు తెలుగువారి హక్కులను కాపాడటం. ఆర్థిక సరళీకరణ మరియు సంక్షేమం ఒకవైపు ఐటీ, పరిశ్రమల ద్వారా సంపద సృష్టించడం, మరోవైపు ఆ సంపదను పేదల సంక్షేమానికి, రైతు భరోసా, డ్వాక్రా మహిళల బలోపేతం, యువతకు ఉపాధి ఉపయోగించడం. రాష్ట్రాల స్వయంప్రతిపత్తి కేంద్ర, రాష్ట్ర సంబంధాలలో రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఉండాలని బలంగా వాదించడం. తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం మే నెలలో వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు పేరుతో పెద్ద ఎత్తున పార్టీ పండుగను, రాజకీయ తీర్మానాల సభను నిర్వహిస్తుంది.